వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య. బైక్పై వస్తుండగా మాజీ ఎంపీటీసీపై దుండగుల ఘాతుకం. మినరల్ వాటర్ కోసం వెళ్తుండగా కాపు కాసి దాడి. తలపై బండరాయితో విచక్షణారహితంగా మోదీ హత్య. ఘటనా స్థలంలోనే మృతి. కర్నూలు జిల్లా వార్వకల్లు మండలంలో ఘటన. కానిస్టేబుల్పై అధికార జులం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ దాడి. వాహనాల తనిఖీల్లో ఆపినందుకు రెచ్చిపోయిన డ్రైవర్ సోషల్ మీడియాలో వైరల్. ఎమ్మెల్యేల భార్యలు, మంత్రుల భార్యలు, ఎమ్మెల్యేల అనుచరుల కుటుంబీకులు ఎవ్వరూ తగ్గడం లేదు. యథేచ్ఛగా సాగుతున్నారు. ఏకంగా కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే భార్య డ్రైవర్ దాడి చేశారంటే ఏమనాలి? బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఆయన భార్య డ్రైవర్ ఏకంగా కానిస్టేబుల్ మీద వెహికల్ ఆపినందుకు దాడికి పూనుకోవడం అంటే అధికార మదం ఎంత స్థాయిలో ఉందో, ఏ రీతిని నడుస్తుందో చెప్తుంది. అదే సమయంలో ఇతడు పేరు సీమరాజా, కానీ అతను అసలు పేరు చంద్రకాంత్ చౌదరి. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు. వైఎస్ఆర్సీపీ అనేటువంటి పేరుతో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయ్యాడు. చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మంచి ఇమేజ్ కూడా ఉంది. అలాంటి చంద్రకాంత్ చౌదరి అనేటువంటి వ్యక్తి మందు తాగి చిందులేసి తన కారుకి సైడ్ ఇవ్వనందుకు కుర్రాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్లో కూడా దౌర్జన్యానికి పూనుకునేటంత దురుసుతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా అధికార మదంతో వ్యవహరిస్తున్నటువంటి తీరుకి అద్దం పట్టడం లేదా? ఒకవైపు ఏమో ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్, ఇంకొక వైపు ఏమో తెలుగుదేశం పార్టీకి చెందిన యూట్యూబర్. ఎవరిళ్ళు? ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? జనమేమో మంచిగా పరిపాలన చేయండి, ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా వ్యవహరించండి, ప్రజల మెప్పు పొందండి అని కోరుకుంటుంటే వీళ్ళేమో అరాచకాలకి, అడ్డగోలుతనాలకి, దురుసుతనాలకి, దౌర్జన్యాలకి, దందాలకి అధికారాన్ని వినియోగించుకుంటున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పడుతుంది. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ తీరుని చాటుతోంది. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో ఫెయిల్ అవుతున్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పోకడలకు దారితీస్తుంది. తమకు అనుకూలమైనటువంటి వాళ్ళు, తమకు కావలసినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే తాము ఏం చేసినా చెల్లిపోతుందనేటువంటి ధోరణి అత్యంత ప్రమాదకరం. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటివి కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతల మీద ఉంటుంది. కళ్ళు అప్పగించి చూస్తామంటే జనం ఇలాంటివి దీర్ఘకాలం సహించబోరు. ప్రస్తుతానికి స్పందించట్లేదు కదా, జనం ఇలాంటివి పట్టించుకోవటం లేదు కదా అని అనుకుంటే ప్రజలు ప్రతిదీ కౌంట్ చేస్తారు. ఆఖరిలో తమకి ఇవ్వాల్సినటువంటి రీతిలో శాస్తి చేస్తారు. ఇది పాలకపక్ష నేతలు అర్థం చేసుకోవాలి. జనం తమకి శాస్తి చేసే వరకు, బుద్ధి చెప్పే వరకు పరిస్థితిని తెచ్చుకోకూడదు. చాలా ముఖ్యమైనటువంటి అంశం.